సరే, ప్రేయర్ టైం. పక్కన వాళ్ళు కళ్ళు మూసుకున్నారా లేదా అని మీరు చూడడం అవసరం ఉందా? ఓకేనా? మీ కళ్ళు మీరు మూసుకోండి. ఓకేనా? కళ్ళు మూసుకోండి, అంతా కళ్ళు మూసుకోవాలి. స్తుతి 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 స్తోత్రమైన స్తోత్రం ప్రభా. ప్లీజ్ రాజా, మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామములకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఒకసారి నాయనా, మరి గడిచిన సెకండ్ డే నుంచి మరి థర్డ్ డే వరకు కూడా నాయనా, మరి వచ్చిన ప్రతి పసిబిడ్డను, నన్ను, మమ్మల్ని అందరినీ కూడా కాల్చి కాపాడి సంరక్షించి మరి థర్డ్ డే ఆఫ్ VBS లోనికి మమ్మల్ని అందరినీ కూడా నన్ను క్షేమంగా మరి అడుగు పెట్టించిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మరి అనేకమైన ఆలోచనలు ఉన్నాయి, కానీ నైనా మా ఆలోచనలు బిడ్డలకి క్షేమము కాదు, కానీ ప్రభువా నీ ఆలోచనలు మాత్రమే బిడ్డలకి క్షేమకరము, ఆశీర్వాదకరము. కాబట్టి ఈ థర్డ్ డే ఆఫ్ VBS లో నా తండ్రి వచ్చిన ప్రతి పసిబిడ్డని నాయన మీరు దర్శించండి. వారికి ఏ ఆలోచన చెప్తే అది వారికి ఆశీర్వాదకరంగా ఉంటుందో, మేలుకరంగా ఉంటుందో అటువంటి నీ శ్రేష్టమైన పరలోకపు ఆలోచన చెప్పి జ్ఞానం ఇచ్చిన తల్లి టీచర్స్ ని మమ్మల్ని అందరినీ కూడా నింపినైనా వారికి బోధించే కృపను మీరు దయచేయమని పాదములు పట్టుకుంటున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి సమయానుకూలంగా ప్రతి బిడ్డ కూడా ఈ 5 రోజులు కూడా రావడానికి నీ సన్నిధానానికి మీరు సహాయాన్ని దయచేయండి. ఎందుకంటే నాయన ఈ వాక్యం సెలవిస్తా ఉంది, బాలుడు నడవలసిన త్రోవలో వాడిని చిన్న వయసులోనే నడిపించమంటున్నావు. అప్పుడు వాడు పెరిగి పెద్దవాడు ఆ దారిలో అయినా నా తండ్రి నీకు అసహ్యమైన మార్గాన్ని వారు తీసివేసుకోవడానికి మీరు సహాయాన్ని దయచేయమని పాదములు పట్టుకుంటున్నాను ప్రభువా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి రావాల్సిన బిడ్డల్ని సమయానుకూలంగా మీరు నడిపించండి. ప్రతి బిడ్డలో అల్లరాత్మని మీరు కొట్టివేసిన అయినా తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చిన బిడ్డలుగా బిడ్డని దీవించండి. మరి ముఖ్యంగా టీచర్స్ ని మీరు దర్శించి నా తండ్రి ఈ థర్డ్ డేలో నాయన మరి ఏ లెసన్ బోధించబోతున్నారో ఆ లెసన్ ని నాయన బిడ్డలు మంచిగా గ్రహించుకోవడానికి కావాల్సిన గ్రహింపు శక్తిని మీరు దయచేయమని పాదములు పట్టుకుంటూ మరి నా తండ్రి సమయానుకూలంగా అన్ని కూడా నా తండ్రి మీరు ముందుని జరిగించి ప్రాణం అంతా కూడా నాయన పరిశుద్ధాత్మ శక్తిని మీరు దయచేయండి. పరిశుద్ధాత్మతో మీరు నింపండి ప్రభా. మంచి వాతావరణాన్ని దయచేసి నీవే మహిమ ఘనత ప్రభావములు పొద్దుగా మరి మా ముందు మీరుండండి ప్రభా. మీరుంటే మాకు అన్ని ఆశీర్వాదకరమే. కాబట్టి అటువంటి ఆశీర్వాదకరంగా ఈ VBS ని కూడా 3వ దినం కూడా విజయవంతంగా మీరే జరిగించి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ఈ ప్రార్థన త్వరలో నానేసి పాదములు చదిపెట్టి మిక్కిల్ వినయంతో గోచారి బతుమాలి వేడుకొని పొందుకొని నా మా ప్రియపరలోకి తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. కూర్చోండి అందరూ. సరే, ఫస్ట్ డే లెసన్ ఏంటి, దేని గురించి తెలుసుకున్నాం? సెకండ్ది విధేయులైన నాయకులు. చెప్పండి. థర్డ్ ఈరోజు నేర్చుకునే లెసన్ పేరు వెరీ గుడ్. ఎవరుకున్నది? మీకున్న మీ క్లాస్లో ఉంది కదా, ఫైనల్ ఇయర్ వరకు ఉన్నట్టున్నా. బాధ్యత గల నాయకులు. బాధ్యత అంటే ఏంటి అసలు? బాధ్యత అంటే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను మీకు ఒక పని చెప్పాను, పని చెప్పి నేను మిమ్మల్ని నమ్మినప్పుడు మీరు ఏం చేయాలి? ఆ పనిని నమ్మకంగా చేయాలి. అప్పుడు ఏంటి? మీరు బాధ్యత గల వ్యక్తి అని చెప్పేసి నేను నమ్ముతాను. అలాగే మీకు కూడా ఓకే, నేను నాకు ఇచ్చిన పని నేను చేశానని మీకు కూడా ఒక నమ్మకం ఉంటుంది. ఎవరి పట్ల? మీ పట్ల మీకు ఒక విశ్వాసం అనేది మీకు కూడా కలుగుతుంది అనమాట. కాబట్టి ఈరోజు నిన్నటి స్టోరీకి కంటిన్యూషన్ అయితే మనం చూసుకుంటే ఫస్ట్ వీళ్ళిద్దరు ఉన్నారు కదా, డేవిడ్ ఎవరు? హ్యారీ. ఫ్రెండ్స్ డేవిడ్ హ్యారీ. దెబోరాని కోసం పక్కన పెడదాం. డేవిడ్ హ్యారీ ఇప్పుడు ఇద్దరు ఎక్కడ ఉన్నారు? క్లాస్లో ఉన్నారు. అవునా? ఎక్కడ? ట్రైనింగ్ సెషన్లో వీళ్ళిద్దరు ఉన్నారనమాట. అక్కడ ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి అక్కడ క్లాస్లో ఉన్నారు. క్లాస్లో ఉంటే ఏమైంది? ఇద్దరు మంచిగా ఫ్రెండ్స్ అయ్యారు, మంచిగా ఉన్నారు, బాగా. ఈరోజు కంటత వాక్యం వచ్చి అందరు చెప్పాలి, యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. యెషయా 33వ అధ్యాయము 22వ వచనం. సరే, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ సెషన్ ఏంటి? మీకు సాంగ్స్. సరే, 2 days ఎన్ని సాంగ్స్ నేర్చుకున్నారు మొత్తం? మీరు 3 సాంగ్స్ నేర్చుకున్నారా? 4 నేర్చుకున్నారు. ఎంతమంది గుర్తున్నాయి? ఎంతమంది నేర్చుకున్నారు? అట్లీస్ట్ 3 సాంగ్స్ మేము పర్ఫెక్ట్ నేర్చుకున్నాను వాళ్ళు చెప్పండి. లాస్ట్ ఇయర్ సాంగ్ ఎంతమంది గుర్తుంది?
ఏ సాంగ్ గుర్తుంది? హిందీ సాంగ్ ఎవరు గుర్తులేదా? హిందీ సాంగ్ కౌన్ హై గుర్తుందా? ఎంతమంది కౌన్ హై గుర్తుంది? అరే చాలా తక్కువ మందిగా. నేను అందరూ అసలు మీరే అందరూ ఇక్కడ వేస్తారనుకుంటే ఎవరు గుర్తులేదే. సరే ఈరోజు మళ్ళీ కౌన్ హై మళ్ళీ నేర్చుకున్నాం ఈరోజు, సరేనా? సరే సరే నిల్చోండి అందరూ. నిల్చొని మళ్ళీ మీకు ఇప్పుడు ఎగ్జామ్
ఆడిస్తాను, అంతా క్వైట్ ఉండాలి. క్వైట్ ఉంటేనే సార్ నేను చెప్పిన దానికి ఆపోజిట్ చేస్తారా? ఆపోజిట్ చేయాలి, నేను చెప్పింది చేయొద్దు. నేను ఏం చెప్తానో దానికి ఆపోజిట్ చేయాలి. సిట్ అంటే స్టాండ్ అంటే రైట్ అంటే లెఫ్ట్ అంటే సరే. బబుల్ ఇన్ యువర్ మౌత్, బబుల్ పెట్టి చేయండి గేమ్ ని, ఓకేనా? బబుల్ పెట్టి చేసిన వాళ్ళే ఆడేది గేమ్. అందరూ బబుల్ పెట్టండి నోట్లో. సరే, రెడీయా? స్టాండ్. సరే, సిట్. అసలు ఇది ఈ గేమ్ ఆడించాల్సింది, అందరు వెళ్ళిపోయి ఉండాలి. సరే, ఇంటికి వెళ్ళేటప్పుడు ఆడదాం మళ్ళీ. అప్పుడు హ్యాపీగా ప్రేయర్ అంతా, లాస్ట్ ప్రేయర్ అయిన తర్వాత ఓడిపోయినట్టు ఇంటికి వెళ్ళిపోవచ్చు. లాస్ట్ విన్నర్స్ నిలుస్తారు, ఓకేనా? సరే, నేను రైట్ అంటే లెఫ్ట్ హ్యాండ్ ఎత్తాలి, లెఫ్ట్ అంటే రైట్ హ్యాండ్ ఎత్తాలి, ఓకేనా? లెఫ్ట్ లెఫ్ట్, రైట్ రైట్ రైట్, లెఫ్ట్, సిట్, స్టాండ్. సరే, స్టాండ్. సరే, కూర్చోండి అందరూ. గేమ్ అయిపోయింది. మీకోసం ఒక 10 minutes, 10 minutes కూడా పట్టదు. చిన్న స్కిట్. సరే, నిన్న ఎంతమంది క్రాఫ్ట్ చేశారు? అందరికి ఒకటే క్రాఫ్ట్. ఏంటో క్రాఫ్ట్ 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు. ఎంతమందికి 10 ఆజ్ఞలు వచ్చినాయి? సరే, చిత్రాక్షిరా. సరే, వినండి, అందరు వినాలి. చిత్రాక్షి చెప్తుంది 10 కమాండ్మెంట్స్. నేను తప్ప నీకు మరి ఒక దేవుడు ఉండకూడదు.
పైన ఆకాశమందే కాని కింద భూమి అందే కాని భూమి కింద నీళ్ళ అందే కాని నువ్వు వేరొక రూపమును విగ్రహమును చేయకూడదు, వాటికి సాగిల పడకూడదు. నీవు నీ దేవుడైన యెహోవా నామమందు వ్యర్థముగా సూచరింపకూడదు. నీవు విశ్రాంతి దినమున విస్- నీవు విశ్రాంతి దినమున పరిశుద్ధ ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనును. నీ తల్లిదండ్రులను సన్మానించుకొనును. నీవు నరహత్య చేయకూడదు. నీవు విభచరించకూడదు. నీవు దొంగలించకూడదు. నీవు పొరుగువారి మీద అబద్ధపు సాక్ష్యం పిలపకూడదు. నీ పొరుగువారి ఇల్లునైనను, నీ పొరుగువారి భార్యనైనను, నీ పొరుగువారి దాసునైనను ఎద్దునైనను ఏమీ నువ్వు ఆశింపకూడదు అని చెప్పాను. యాక్చువల్గా 10 కమాండ్మెంట్స్ మీకు చెప్పింది చాలా షార్ట్గా చెప్పాం, కానీ తను మొత్తము ప్రతి ఆజ్ఞ కూడా చాలా డీటెయిల్గా చెప్పింది. కాబట్టి వాటిలో నుంచి ఇప్పుడు మీకు 10 ఆజ్ఞల్లో నుంచి మీ టీచర్స్ మీకు స్కిట్ రూపంలో కొన్ని ఆజ్ఞల్ని, ఆ ఆజ్ఞల్లో నుంచి అన్ని ఆజ్ఞలు మీకు తెలిసేటట్లుగా ఒక చిన్న స్కిట్ చేస్తున్నారు. కాబట్టి టీచర్స్కి క్లాప్స్ కొడదామా? కామ్గా వినాలి, అందరు కామ్గా చూడాలి స్కిట్ని. నేను కొంచెం బయటికెళ్ళి రావాలి, పనుంది, బయటికెళ్ళి వస్తా. నేను పర్స్ అక్కడ పెట్టాను, తీసుకొని వెళ్ళాలి. దీంట్లో డబ్బులు కనిపించట్లేదే, ఏమై ఉన్నాయి? ఎవరన్నా చూసారా? అడుగుదాం ఒకసారి. అనుష, అనుష. మమ్మీ. అమ్మా, దీంట్లో మనీ పెట్టాను రా, నువ్వేమన్నా చూసావా? మమ్మీ నేను తీసుకోలేదు మమ్మీ, చూడలేదు కూడా మమ్మీ. నిజం చెప్పు అనుష ఒకసారి. నేను తీసుకోలేదు మమ్మీ. ఒకవేళ వరుణ్ ఏమన్నా తీసుకున్నాడేమో, వరుణ్ అడుగు. అవునా? వరుణ్, వరుణ్. మమ్మీ. నానా, దీంట్లో మనీ పెట్టాను నాన్న, నువ్వేమన్నా చూసావా? లేదు మమ్మీ, నేను బయటికి వెళ్ళండి. నిజం చెప్పు వరుణ్ ఒకసారి. నిజంగా మమ్మీ. అవునా? ఓకే. దేవా, రహస్యంలో ఉన్నవి వెలుగులోనికి తీసుకొచ్చే దేవుడు నీవే కనుక యేసయ్యా, ఒకసారి నాయన నువ్వు జ్ఞాపకం చేసుకో. నాకు ఈ డబ్బులు ఎవరైతే తండ్రి చూశారో నాకు ఒకసారి బయలుపరచవా? ఆమేన్. అరే, ఇక్కడ చాక్లెట్ వేపర్స్ కనిపిస్తున్నాయే. నేను ఇప్పుడు దేవుడికి ప్రేయర్ చేశాను కదా, ఏసే నాకు చూపించాడు. నాకు తెలిసిపోయింది ఇప్పుడు ఎవరు తీశారో. అనుష, అనుష. మమ్మీ చెప్పు మమ్మీ. అనుష, చాక్లెట్స్ నేను తీసుకొచ్చి ఇంట్లో పెట్టలేదు కదా, వేపర్స్ చాక్లెట్స్ డస్ట్బిన్ లో ఉన్నాయేంటి? ఎక్కడవి ఇవి? మమ్మీ నాకు తెలియదు మమ్మీ. అయినా చాక్లెట్స్ తినకూడదని నువ్వు చెప్పావు కదా, చాక్లెట్స్ తింటే జలుబు చేస్తుందని, అందుకని నేను తినట్లేదు మమ్మీ చాక్లెట్స్. మరి వీళ్ళు ఇంట్లోకి ఎలా వచ్చినాయి అనుష? తెలియదు మమ్మీ నాకు. అవునా? ఒకసారి గుర్తు తెచ్చుకో, ఎవరన్నా ఇచ్చారేమో నీకు. నాకు ఎవ్వరు ఇవ్వలేదు మమ్మీ. నువ్వు మమ్మీ, తీసుకొచ్చావా? మమ్మీ ఇప్పుడు గుర్తొచ్చింది. ఏంటి అనుష? మరి మా స్కూల్లో టీచర్ బర్త్డే అయితే టీచర్ చాక్లెట్లు ఇచ్చారు మమ్మీ, అవి తిన్నాను. అవునా అనుష? అయితే మీ మేడం నా దగ్గర ఉంది అనుష, ఒకసారి కాల్ చేసి విషెస్ చేసి చెప్తాను. మమ్మీ వద్దు మమ్మీ. ఏ అనుష? టీచర్ బర్త్డే కదా, టీచర్ ఏంటంటే బర్త్డేకి పార్టీలో ఉంటారు కదా, అందుకని టీచర్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు మమ్మీ, వద్దులే మమ్మీ. సరే అనుష, అయితే రేపు మార్నింగ్ నేను వచ్చి నీతో పాటు టీచర్కి గిఫ్ట్ ఇచ్చి విష్ చేస్తాను అనుష. ఓకే మమ్మీ. ఓకే అయితే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా బాగున్నారు మీకు మేడం? ఈరోజు పుట్టినరోజు అంట కదా మేడం, నిన్న. విష్ యూ హ్యాపీ బర్త్డే బిలేటెడ్లీ. అయ్యో, మీరు పొరపాటు పడ్డారు మేడం. మీది బర్త్డే అయితే నిన్న చాక్లెట్స్ అన్ని ఇచ్చారంట కదా మేడం, ఇంటికి తీసుకొని వచ్చింది, అడిగితే మీ బర్త్డే అని చెప్పింది మేడం. లేదు మేడం, మీరు ఎక్కడో పొరపాటు పడినట్టున్నారు. అనుష, నిజం చెప్పు, నిన్న నా బర్త్డేనా? కాదు టీచర్. మరి ఎందుకు అలా చెప్పావు? టీచర్, మరి నాకు చాక్లెట్స్ తినాలనిపించింది, మా మమ్మీకి చెప్పి అడిగాను అనుకోండి, నాకు జలుబు చేస్తుంది కదా, అందుకని ఇవ్వదు. అందుకని మా మమ్మీకి తెలియకుండా నేను మనీ తీసుకొని చాక్లెట్స్ కొనుక్కొని తిని
మా మమ్మీ మళ్ళీ తిట్టిద్దని ర్యాపర్స్ బయట పడేశాను. అవునా? నీకు తెలుసు కదా అనుష, అలా చేయకూడదని. దొంగతనం చేయటము, అబద్ధాలు ఆడటము తప్పని నీకు తెలుసు కదా. అవునా అనుష, నిజంగా డబ్బులు నువ్వే తీసావా? నేనే తీశాను మమ్మీ. అయితే అనుష, నువ్వేం చేసావో నీకు తెలుసు కదా. అయితే ఏం చేయాలో కూడా నీకు అది తెలుసు కాబట్టి నువ్వు చెయ్యి. సారీ మమ్మీ. సారీ టీచర్. ఓకే అనుష, ఇంకెప్పుడు అలా చేయకు. అబద్ధానికి చాలా కాళ్ళు ఉంటాయంట. ఒక అబద్ధానికి ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందో చూసావా నువ్వు? టీచర్ దగ్గరికి వెళ్తే నువ్వు వాళ్ళ ముందు ఒక దొంగలాగా కనిపించావు కదా. అలా చేయకూడదు కదా, అబద్ధం ఆడావు కదా. అలా చేయకూడదు కదా. మనకి యేసయ్య ఏం చెప్పారు 10 కమాండ్మెంట్స్లో? మనము దొంగలించకూడదని చెప్పారు. మనకి అబద్ధ సాక్ష్యము పలకకూడదని చెప్పారు. కానీ నువ్వు అవి చేసావు కదా. అలా చేయకూడదు కదా. ఇప్పుడైనా సరే నీకు తెలిసింది కదా, నీ తప్పుడు నువ్వు తెలుసుకున్నావు కదా, ఇంకెప్పుడు అలా చేయకు. ఓకేనా? ఓకే, పద వెళ్దాం. ఎంతమందికి అర్థమైంది స్కిట్? బాగుందా? ఏం అర్థమైంది స్కిట్లోంచి మీకు? వెరీ గుడ్. ఇంకా దొంగతనం చేయకూడదు, ఇంకా పక్కన వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. కానీ వాళ్ళు ఏం చేసింది, వాళ్ళ తమ్ముడి మీద చెప్పింది వాడు దొంగతనం కప్పిపుచ్చుకోవడానికి. అందుకని ఎంతమంది అబద్ధాలు మానేస్తారు మరి ఈ రోజు నుంచి? మానేస్తారా నిజంగా? సరే, నేను మరలా చెప్తున్నా. ఇప్పుడు మీరు చేతులు ఎత్తిన వాళ్ళందరూ నాకు ప్రామిస్ చేసినట్లు కాదు. ఎవరికి చేస్తున్నారు ప్రామిస్? దేవునితో ప్రామిస్ చేస్తున్నారు. కాబట్టి మీరు అబద్ధం ఆడితే దేవుడికి మీకు మధ్యలోనే ఆ కాన్వర్జేషన్ ఉంటుంది. నాకైతే ఏమీ రాదు. అర్థమైందా? నేను మిమ్మల్ని చూడను, మీరు మళ్ళీ నాకు కనిపించరు. కానీ మీరు ఈరోజు ప్రామిస్ చేస్తుంది దేవుడితో కాబట్టి దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. అబద్ధం ఆడితే ఏమవుతుంది? పనిష్మెంట్ అనేది తప్పకుండా వస్తుంది. కాబట్టి అబద్ధాలు ఆడొద్దు. గుడ్ చిల్డ్రన్గా మీరందరూ కూడా దేవునిలో భయభక్తుల్లో పెరగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మీరు ఈ 5 days VBSకి వస్తున్నారు అంటే ఇక్కడ నుంచి మీరు ఏం నేర్చుకొని వెళ్ళాలి? గుడ్ థింగ్స్ నేర్చుకొని వెళ్ళాలి. అంటే మీ పాత స్వభావాన్ని మీరు విడిచిపెట్టాలి. ఇది వరకు అబద్ధాలు చెప్తే ఇప్పుడు అబద్ధాలు మానేయాలి. ఇది వరకు దొంగతనాలు చేస్తూ ఉంటే ఇప్పుడు దొంగతనాలు మానేయాలి. అలాగా మీరు న్యూ పర్సన్స్గా మీరు చేంజ్ అవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు VBSకి దేవుడు మిమ్మల్ని అందరిని నడిపించాడు. కాబట్టి అందరూ అలా మారుతారా? వెరీ గుడ్. సరే, మరి ఫైనల్ ప్రేయర్ చేసుకుందామా? ప్రేయర్ టైం. ప్రేయర్ టైం. ప్రేయర్ టైం అనగానే ఏం చేయాలి? మోకాళ్ళు వేసి చేతులు ఎత్తాలి, కళ్ళు మూసుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోవాలి. స్తుతి 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 స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా. యేసయ్య, మరి ఇంతవరకు కూడా నాయన, మరి VBS 3rd డేలో కూడా నాయన మీరు తోడుగా ఉండి నాయన ఆది నుంచి అంతం వరకు నీ ఆత్మ సారథ్యం ప్రతి బిడ్డని కూడా నాయన మీరు స్థిరపరిచి ఎన్నుకొని నిలవబెట్టుకోబోతున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నిశ్చయముగా నాయకత్వపు లక్షణాల చేత ఇక్కడున్న ప్రతి బిడ్డని కూడా నా తండ్రి ఈ నూతన సంవత్సరము నాయన మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నాయన మరి ఈ దినము మరి టీచర్స్ చెప్పిన ప్రతి లెసన్ కూడా నాయన, ప్రతి మాట కూడా నాయన వారి హృదయంలో అయ్యా మీరు ముద్రించి నా తండ్రి మరలా దాన్ని విడిచిపెట్టడం కాదు, కానీ నా తండ్రి ఇంటికి వెళ్ళి మరలా దాన్ని నెమరు వేసుకొని నా తండ్రి వారి హృదయపు అయా నాయన పలక మీద దాన్ని ముద్రించుకోవడానికి మీరు సహాయాన్ని దయచేయండి. ఎందుకంటే నీ వాక్యము మా హృదయంలో ఉంటే మేము పాపము చేయకుందుము అన్నట్లుగా నాయన అయా నాయన నీ హృదయం నాయన వారి హృదయంలో నీ వాక్యము స్థిరముగా మీరు ముద్రించమని మీ పాదములు పట్టుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి వచ్చిన ప్రతి బిడ్డని, ప్రతి పసిబిడ్డని పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి స్కిట్లో ఉన్న నాయన అర్థాన్ని కూడా ప్రతి బిడ్డ తెలుసుకొని నా తండ్రి వారి జీవితాన్ని రూపాంతర అనుభవంలోనికి మార్చమని నీ పాదములు పట్టుకున్నాను. మరి 10 ఆజ్ఞలలో నా తండ్రి అయా వారు కూడా నాయన వారి జీవితాన్ని మలుచుకోవడానికి మీరు సహాయాన్ని దయచేయమని మీ పాదములు పట్టుకుంటూ మరి రేపటి దినము కూడా నాయన
మరి బిడ్డలందరూ కూడా రావటానికి మంచి మీరే సహాయాన్ని దయచేయండి. వారికి ఎటువంటి అనారోగ్యము బలహీనతలు కలగకుండా అయా వారిని నైనా మీ చేతుల్లోనైనా మీరు చెక్కుకొని, అరచేతుల్లో మీరు చెక్కుకొని మంచి ఆరోగ్యం ఆయుష్ ప్రతి బిడ్డకి మీరు వరముగా దయచేసి అయా వారికి క్షేమాభివృద్ధిలోనికి నడిపించి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని మరలా వారి గృహాలకి తిరిగి వెళ్ళబోతుండగా నీ ఆత్మ వారికి తోడుగా ఉండి నడిపించి నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఈ ప్రార్థన ఏ సత్పరిశుద్ధమైన నామంలో ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నమ్మ ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. సార్ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పుకొని ఎక్కడికి వెళ్తారు? ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళండి, అంతేనా? పక్కన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళొద్దు, ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళొద్దు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి. చక్కగా కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి. సాయంత్రం ఆడుకొని మరలా ఈవినింగ్ 7కి అట్లాగా మరలా ఒకసారి ఏం లెసన్ చెప్పారు ఈరోజు అని మరలా తీసి ఒకసారి ఏం చేయాలి? రివైజ్ చేసుకోండి. రేపు వచ్చే ముందు రివైజ్ చేసుకొని రండి. కంఠత వాక్యం నేర్చుకొని రండి. ఓకేనా? ఓకే, బాయ్.